ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు, అది ఒక దొంగ నాటకం. ఈ ఇండియన్ ఆర్మీ ఆడే ఒక దొంగ నాటకం. అదంతా అంతర్జాతీయ ఉగ్రవాదుల కుట్రలు. ఈ విధంగా మొత్తం గ్రామీణ వ్యవస్థలను కాంక్రీట్ జంగలుగా మార్చడం కోసం, గ్రామీణ శక్తిని దృష్టి మరల్చడం కోసం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఒక దొంగ నాటకం ఆడి మొత్తం బుద్ధి పుట్టినట్టు భూ ప్రపంచానంతా కాంక్రీట్ జంగలుగా మార్చడం, భూమిని, మట్టిని, గాలి, నీటిని, సముద్ర జలనైద్యం అన్నిటిని సర్వనాశనం చేసే కుట్రలో భాగమే ఈ అంబేద్కర్ రాజ్యాంగ. కమ్యూనిజం, నక్సలిజం, సోషలిజం, నక్సలిజం, ఈ మొత్తం పోలీస్ శాఖ ఏదైతే ఉందో వాళ్ళ భుజాల మీద ఏదైతే గుర్తు ఉంటుందో స్టార్ అని, అది నక్సలైట్ల గుర్తు అనమాట. అది వాళ్ళే నక్సలైట్లు. ఎవరైతే మనకి అడవులలో ఉండేవాళ్ళు అదంతా డమ్మీ నక్సలైట్లు. వీళ్ళు అసలు నక్సలైట్లు. వీళ్ళ ఆధ్వర్యంలోనే మందు అంటే వీళ్ళు ఏదైతే బైకుల మీద పోయి వాళ్ళను నోట్లో పీక పెట్టి ఊతారో అది మందు అంటారు. కానీ వాస్తవానికి అది మందు కాదు. ఏదైతే పీక పెట్టి ఊదేది అది మత్తు పానీయాలు, మత్తునిచ్చే పానీయాలు. అంటే నిద్ర అంటే మెదడు పని చేయకుండా చేసి అది ఏదైతే మందు పాత్ర అంటారో అది మందు పాత్ర. అంటే మందు అంటే మహిళ అంద ఉత్పాత, పాతర అంటే పాపుల తల రథము అని అర్థం. ఏదైతే ఐఏఎస్లు, ఐఏఎస్ అంటే మందు, ఐపీఎస్ అంటే పాతర. ఐపీఎస్ గాళ్ళు ఈ దేశాన్ని, ప్రపంచాన్ని సాధించేది ఐఏఎస్లు, ఐపీఎస్ దుష్టశక్తి అనమాట. ఈ దుష్టశక్తి అడ్డం వచ్చిన వాటిని అంటే రఘుకులాలకు సంబంధించి ఎక్కడ కనపడితే అక్కడ నాశనం చేయడం, అంతమొందించడం. దాంట్లో భాగమే ఉదాహరణకి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏదైతే దేశవాళీ సారాయి ఉందో దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం ఏంటంటే, ఈ ఎస్ఐ కావచ్చు, ఎస్ఐ లాంటి సన్నాసిగాడు వచ్చి గ్రామాల్లో అవే కాదు చాలా ఉన్నాయి. అంటే మీకు అందరికీ తెలిసిన విషయం కాబట్టి దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం జరుగుతుంది. వచ్చి ఆ సారాయి బట్టల మీద దాడులు చేసి అక్కడున్న వాళ్ళని అరెస్ట్ చేయడం, తయారు చేసే వాళ్ళని. ఇప్పుడు ఈ విదేశాల నుంచి ఏదైతే వస్తుందో బాటిలో నింపుకొని ఈ మొత్తం ఎక్కడ పడితే పొలాల్లో గాజు పెంకులు పడే విధంగా ఆ విధంగా ఏదైతే చేస్తుంటుందో అది మాత్రం బాగానే ఉంటుంది. ఇక్కడ దేశీయంగా అంటే దేశీయ విత్తనాలు కావచ్చు, దేశీయ సంపద కావచ్చు, దేశీయ ఏదైనా కానీ అంటే రఘుకులాలకు సంబంధించి ఏది కూడా కనపడకూడదు. ఆ వ్యవస్థలు నాశనం అయిపోవాలి. తర్వాత ఆర్థికంగా దెబ్బతీయడం, ఇటువంటివన్నీ దుర్మార్గాలన్నీ ఈ రాజ్యాంగం. అంబేద్కర్ అనే మావోవాది. అంటే ఈ మావోవాది, కమ్యూనిస్టువాది, సోషల్వాది, నక్సల్వాది, ఈ దుర్మార్గాలని ఈ అంబేద్కర్ అనే నికృష్టుడు చేయించేది. ఈ నరహంతకుడు రూపొందించబడినటువంటి ప్రకృతి వినాశక రాజ్యాంగ వ్యవస్థలు. ఆ ఎన్నికలు ఏదైతే ఉందో 420 ఎన్నికలు, ఆ 420 ఎన్నికల ఆధ్వర్యంలో జరిగే మొత్తం దుర్మార్గపు కార్యాలకు ప్రజలందరూ మద్దతు తెలుపుతున్నట్లుగా ఈ 420 ఎన్నికలు జరిపి అది కూడా 3,000 డబ్బులు, ఒక మందు అంటే అది మత్తు పానీయాలు, ఒక సీసా బాటిలు, తర్వాత ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేసి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి 420 ఎన్నికల ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఈ రాష్ట్రపతులు మొత్తం బుద్ధి పుట్టినట్టుగా భూ ప్రపంచాన్ని అంతా సర్వనాశనం చేసే లక్ష్యంతో అడుగడుగున వాళ్ళ యొక్క యంత్రాంగం పనిచేస్తూ ఉంటుంది. భూగర్భ గనులు నాశనం చేయడం అయితే దేన్ని వదలకుండా ప్రతిదీ నాశనం చేయబడుతూ ఉంది. గడిచిన 78 సంవత్సరాల ముందు నుంచి తర్వాత వేగంగా జరుగుతూ ఉన్న నాశనం. ఈ నాశనానికి కొమ్ము కాస్తున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్న ఏపీ స్థాయి మంత్రి ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా అంతముందున్న ముఖ్యమంత్రి చేసిన నాశనం చాలదన్నట్టు మళ్ళీ ఇప్పుడు మినిస్ట్రీ తీసుకొని మొత్తం సర్వనాశనం చేసే ఎడ్యుకేషన్ సిస్టాన్ని పెంచిపోయిస్తున్న తీరు మనకిప్పుడు ప్రస్తుతం 2026లో కనపడుతూ ఉంది. ఇంకా నాశనాన్ని ఇంకా పెంచుతామన్నట్లు ఈ చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకా మాఫియా వెనక నుండి కొమ్ము కాసే మాఫియా ఇంకా దుర్మార్గాన్ని పెంచిపోయిస్తామంటున్న రాజ్యాంగం.